మెగా9 టీవీ నేను మీ జనని. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ గందరగోళానికి తెరతీసింది. అర్హులైన చాలా మంది పేర్లు జాబితాలో లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్కి బహిరంగంగా లేఖ రాశారు. లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులను దూరం చేయాలని సర్కార్ కుట్ర చేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయమన్నారు. కొర్రీలు మార్గదర్శకాల పేరుతో సంక్షేమ పథకాల్లో కోతలకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని, ఎన్నికల కోసం ఇచ్చిన హామీల అమలులో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయమేనని అన్నారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామని, ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60,000, పట్టణంలో 75,000 ఉంటే దాన్ని గ్రామీణంలో 1,50,000కు, పట్టణంలో 2,50,000కు తమ ప్రభుత్వ హయాంలో పెంచినట్లు గుర్తు చేశారు. మాగాని 2.5 ఎకరాలు, మెట్ట 5 ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాని 3.5కు, మెట్ట 7.5 ఎకరాలకు పెంచామన్నారు. దీనివల్ల లక్షలాది మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా చేయడం ద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇతర అల్ప ఆదాయ వర్గాలు, పేదలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని హరీష్ రావు సూచించారు. మరి సర్కార్ ఈ సూచనను కూడా తీసుకుంటుందో లేదో చూడాలి.